హాయ్ అండి, మీకు క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ క్యాప్సికమ్ ఇవి బెంగళూరు మిర్చి అని కూడా అంటారు. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలు అండి: ఉల్లిపాయలు, పోపు దినుసులు, పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 2 రెబ్బలు కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులండి, ఆనియన్స్ వేయాలండి, కరివేపాకు 2 రెబ్బలు. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చివాసన పోయే వరకు వేపాలి అల్లం. ఇలా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసేయాలండి. తర్వాత సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనియాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కేజీ క్యాప్సికమ్కి ఇలా 1/2 కప్పు పుట్నాల పప్పు పడుతుందండి. ఒక 10 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, ఇవి మిక్సీ వేసుకోవాలండి. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇది మగ్గిందండి. కొంచెం కారం వేసుకున్నాము, 2 స్పూన్లు కారం. ఇలా కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత తీసి చూద్దామండి. అయిపోయిందండి. మనం పొడి చేసుకున్నాం కదండి, ఇది పుట్నాల పొడి, ఇది వేసుకోవాలండి ఇందులో. ఇవ్వండి, అయిపోయిందండి. దీన్ని రైస్లో కలుపుకుందాం. ఇప్పుడు ఇవ్వండి, రైస్ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇట్లా ఈ కూర రెడీ అయిపోయింది కదండి, దీనిలో వేసి కలుపుకోవడానండి. ఇవ్వండి, ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఈజీగా అయిపోతుందండి. అన్నము కూరలు ఇలా పెట్టుకెళ్ళకుండా ఇట్లా బాక్స్ పెట్టుకెళ్తే సూపర్ ఉంటుంది. Like, share, subscribe to my channel.